హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మదనపల్లి, కోలారు, చింతామణి, అనంతపురం, మొలకల చెరువు ఈ 5 మార్కెట్లకి ఏ ఏ ప్రాంతాల నుంచి టమాటాలు ఎక్కువగా వస్తున్నది, ఏ ఏ ప్రాంతాల్లో టమాటో ప్లాంటేషన్ ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు అనే పూర్తి వివరాలు వచ్చేసి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మదనపల్లి విషయానికి వెళ్తే కనుక మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాంటేషన్ అనేది ఎక్కడెక్కడ ఎక్కువగా జరిగినవి అనేది చూస్తే కనుక మదనపల్లి చుట్టుపక్కల చూస్తే కనుక రాయలపాడులో చూస్తే కనుక ప్లాంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కలిగిరి, నిమ్మపల్లి, బుక్కరాయసంద్రం, ఆవలగూరికి ఈ ప్రాంతాల్లో చూస్తే కనుక ప్లాంటేషన్ అనేది ఇంతవరకు జరిగినది అంటే ఒక 30% మాత్రమే ప్లాంటేషన్ జరిగినది. మిగతా వచ్చి 60% అనేది మార్కెట్లకి స్టాక్ ఎక్కువగా వస్తుందండి. ఒక 30% మాత్రమే ప్లాంటేషన్ జరిగింది. ఈ వర్షాల వల్ల ప్లాంటేషన్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు. అదే నెక్స్ట్ వచ్చేసి మనము అనంతపురం సైడ్ చూసే కనుక ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఎక్కువగా చేసినారని చూసే కనుక తాడిపత్రి, గర్లదిన్నె, పామిడి, దిగువ గర్దిన్నె, కంబదూరు ఈ ప్రాంతాల్లో అనేది టమాటో అనేది ఎక్కువగా పెట్టినారు. దీంట్లో వచ్చి ఒక 20% మాత్రమే ప్లాంటేషన్ చేసినారు. మిగతా 70% అనేది మార్కెట్లకి స్టాక్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మార్కెట్లకి స్టాక్ వస్తున్న రైతులది ప్లాంటేషన్ చేస్తున్నారు అని చేసే చేయట్లేదు. వర్షాలు ఎక్కువగా పడుతున్నది. ఒక వారం 10 రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ప్లాంటేషన్ చేసిన వాళ్ళది కూడా నీళ్ళలో కొట్టుకోపోతున్నది. అయితే ఒక 20% ప్లాంటేషన్ అనేది చేసినారు. మిగతా 60% స్టాక్ అనేది మార్కెట్లకి స్టాక్ ఎక్కువగా వస్తున్నది. ఇదండి అనంతపురం మార్కెట్లో ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము పుంగనూరు మార్కెట్లకి ఏ ఏ ప్రాంతాల నుంచి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయంటే కర్మయ్యపల్లి, సోమల, చౌడేపల్లి, రాగంపేట, పీలేరి ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా టమాటో సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేది కొద్దిగా పడినది, కానీ పంట నష్టం అనేది ఎక్కడా జరగలేదు. ఈ ప్రాంతాల నుంచి కూడా టమాటో అనేది ఎక్కువగా సాగు చేసే వల్ల మార్కెట్లకి వెళ్తున్నది. నెక్స్ట్ మనము మొలకల చెరువు విషయానికి వెళ్తే కనుక మొలకల చెరువు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారంటే మద్దులపల్లి, బండమీపల్లి, గుండ్లపల్లి, చర్లపల్లి, గంగరాజుపల్లి ఈ ప్రాంతాల్లో అనేది టమాటో అనేది ఎక్కువగా సాగు చేస్తారండి. ఈ ప్రాంతంలో చూస్తే కనుక టమాటో ఇప్పుడు ప్రజెంట్ ప్లాంటేషన్ చూస్తే కనుక ఒక 40 నుంచి 50% అనేది ప్లాంటేషన్ చేసినారు. మిగతా 50% అనేది మార్కెట్లకి స్టాక్ వస్తుందండి. కానీ రేట్లు చూసే కనుక రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో, రాబోయే సెప్టెంబర్లో ఈ వర్షాలు పడుతున్న విధంగా చూస్తే కనుక రేట్లు అనేది పెరిగే అవకాశం ఒక 50% అనేది ఉంటుందండి. నెక్స్ట్ కలకడ మార్కెట్కి ఏ ప్రాంతాల నుంచి ప్లాంటేషన్ చేసి స్టాక్ అనేది వస్తుందంటే చూస్తే కనుక చిన్న కలకడ, దిగువ కలకడ, నాగులంపల్లి, తల్లెకోట ఈ ప్రాంతాల నుంచి టమాటో అనేది ఎక్కువగా సాగు చేసి వస్తున్నదండి కలకడ మార్కెట్లు. నెక్స్ట్ కోలార్ విషయానికి వెళ్తే కనుక ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా టమాటో సాగు చేసి కోలార్ మార్కెట్కి స్టాక్ అనేది వస్తుందని చూస్తే కనుక మాలూరు, బాకరాపేట, బంగారపేట, ముల్బాగల్, శ్రీనివాసపుర, కోలార్ గోల్డెన్ ఫీల్డ్, కేజీఎఫ్ ఈ ప్రాంతాల నుంచి అయితే టమాటో ఎక్కువగా సాగు చేసి
కోలార్ మార్కెట్ అనేది స్టాక్ వస్తుంది. ఈ ప్రాంతంలో చూస్తే కనుక ఒక 70% ప్లాంటేషన్ ఇప్పుడు చేసినారండి. ఒక 30% మాత్రమే మార్కెట్లకి స్టాక్ అనేది వస్తుంది కోలార్ మార్కెట్లో. కానీ ఈ ప్రాంతంలో వర్షాలు అనేది లేదు. వర్షాలు అనేది 1-2 చోట్ల మాత్రమే వర్షాలు అనేది పడింది. మిగతా చోట్ల చూసే కనుక వర్షాలు అనేది తక్కువగా పడే వల్ల ఈ ప్రాంతంలో ఒక 70% అనేది ప్లాంటేషన్ చేసినారు. నెక్స్ట్ చింతామణి విషయానికి వెళ్తే కనుక చింతామణి ఏరియాలో ఏ ప్రాంతంలో టమాటో సాగు ఎక్కువగా చేస్తారంటే కనుక బాసవరాల్లి, మంగసంద్ర, సుబ్బనల్లి, క్యాంపర్ ఈ ప్రాంతంలో చూసే కనుక ఎక్కువగా టమాటో సాగు చేస్తారండి చింతామణి మార్కెట్లో, కర్ణాటక రాష్ట్రంలో. ఈ ప్రాంతంలో కూడా వర్షాలు అనేది కొద్దిగా పడినాయి. కానీ వర్షాలు అనేది కొద్దిగా పడడంతో ప్లాంటేషన్ అనేది ఒక 40% ప్లాంటేషన్ చేసినారండి. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఈ 5 మార్కెట్లకు స్టాక్ చూస్తే కనుక ఒక్క అనంతపురం మాత్రమే స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది. మిగతా అన్ని మార్కెట్లో స్టాక్ అనేది కొంచెం యావరేజ్గా వస్తుంది. అనంతపురం మార్కెట్లో మాత్రమే ఎక్కువ స్టాక్ వచ్చే వల్ల ఇక్కడ నేలకాయలు అనేది ప్లాంటేషన్ ఎక్కువగా చేయడం వల్ల ఈ వర్షాల వల్ల ప్లాంటేషన్ ఒక సగానికి సగం అనేది దెబ్బతిన్నదండి. ప్లాంటేషన్ స్టేకింగ్ పద్ధతిలో చేసే వాళ్ళకి ప్లాంటేషన్ అనేది ఎంత చేసినా కూడా, ఎంత వర్షం పడ్డా కూడా దానివల్ల పంట నష్టం అనేది జరగదండి. ఈ నేలకాయల వల్ల పంట నష్టం ఒక 50% పంట నష్టం జరుగుతుంది. అమ్మకాలు లేని వల్ల టమాటో రేట్లు తగ్గినాయి. చిన్న బాక్స్ ఒక 350-400 పోతేను పర్వాలేదండి. ఒక పెద్ద బాక్స్ ఒక 900-800 పోతేను యావరేజ్గా పెట్టిన పెట్టుబడి అనేది వచ్చేస్తాయి రైతులకి. ఈ ప్రాంతాల్లో ఈ విధంగా ప్లాంటేషన్ చేసినారు. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్లో ఏ విధంగా రేట్లు ఉండవు అనేది చూసుకుందాం. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.